2025లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు విశేష ఆదరణ పొందుతున్నాయని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలవగా తల్లికి వందనం, శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, రైతులు, దివ్యాంగులు, మత్స్యకారులు, కార్మిక వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నుంచి కూడా దగ్గరగా 12 కోట్లు ఈ సంవత్సరం ఎన్ఆర్జీఎస్ వర్కల్లో పాతవి కాకుండా పాతవి కలుపుకుంటే 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్కలు జరుగుతున్నాయి. ఇలా మీ అందరికీ చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం బాపట్ల నియోజకవర్గంలో 271 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకే మేము అభివృద్ధి చేశాము అని చాలా గర్వంగా సంతోషంగా మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో నిధులతో బాపట్ల నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల కోసం 197 కోట్లు మన బాపట్ల నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ, ముందా సైక్లోన్ సబ్సిడీ, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీపై ఇవ్వబడిన డ్రోన్లు, అలాగే బీసీ కార్పొరేషన్ కోసం బ్యాంకు రుణాలు, కుట్టు యంత్రాలు, భరోసా పెన్షన్లు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి CMRF, ఈ అన్నిటికీ మనం 197 కోట్లు మన నియోజకవర్గంలో ఖర్చు పెట్టాము అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకి 271 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకి 197 కోట్లు వెరసి బాపట్ల నియోజకవర్గానికి అభివృద్ధి ప్లస్ సంక్షేమం 468 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని తెలియజేస్తాం.